A1 క్వాలిటీ పోలీసోని నేను. నీ మాటలు వినిపించుకోను అని నీకు అర్థం కావటానికి ఇదంతా చెప్పాను. సార్ మీరేదైనా కావచ్చు, కానీ నేనే శరణ్యని ఏదో చేశానని నన్ను టార్గెట్ చేసినంత మాత్రాన ఇక్కడ మీరు సాధించేదంటూ ఏమీ ఉండదు. ఛ, అవునా? ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, చూడండి మేడం, నేను మీ అబ్బాయి మీద చేయి చేసుకున్నాను అని మీకు కోపం రావచ్చు, కానీ ఇది వాళ్ళ కూతురు జీవిత సమస్య. మా పద్ధతి మీకు బాధగా అనిపించినా మీరు భరించక తప్పదు. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ అండి, మా దర్శనం మీద మీరు ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదండి. మా కుటుంబ సమస్య, మేం మాట్లాడుకుంటాం. చూడండమ్మా, మీ కోడలు మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్తే అది మీ ఇంటి సమస్య, అంతేకాని ఇలా మొగుడితో హనీమూన్కి వెళ్ళి కనిపించకుండా పోతే కాదు. మేం చెయ్యాల్సిన పద్ధతిలో ఇంట్రాగేషన్ చేస్తాం. కానిస్టేబుల్స్, ఇతన్ని లాక్కురండాయా. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ సార్, మా దర్శన్ని తీసుకెళ్ళదు. అన్నయ్య, ఆయన కాస్త మీరైనా చెప్పండి. కుటుంబ పరువు పోతుందన్నయ్య. శరణ్యకేం కాదు. అమ్మాయి ఎక్కడున్నా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి అన్నయ్య. దర్శన్ శరణ్యల మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బావిలా మొండిగా ప్రవర్తిస్తున్నాడేమో గాని ఆడవాళ్ళకి అన్యాయం తలపెట్టే అంత దుర్మార్గుడు కాదు నా కొడుకు. ప్లీజ్ అన్నయ్య, దయచేసి మీరు దర్శన్ మీద మీరు పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అన్నయ్య. దర్శన్ని అరెస్ట్ చేయించి మా ఇంటి పరువు తీయొద్దన్నయ్య. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీ దృష్టిలో నేను చేస్తుంది తప్పే కావచ్చు, కానీ నాకు తప్పట్లేదండి. శరణ్య నేను ఒకరంటే ఒకరికి ప్రాణానికి ప్రాణంగా కలిసి పెరిగామండి. శరణ్య కంటే నువ్వు పెద్దదానివి. లెక్క ప్రకారం పెళ్లి ముందు నీకు చెయ్యాలి. వాళ్ళ కూతురికి కుదుర్చుకున్నారు. మీ అక్క గెలుపులో నీ ఆనందాన్ని వెతుక్కున్నా. రాజ్ కోటే సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో వెనకుండి మీ అక్కని గెలిపించా. మన అనుకుని మన వెంటుండి గెలిపించేవాళ్ళు కావాలి. మరిది గారు ప్లీజ్ పోలీసులకి సహకరించండి. ఆ నిజం ఏంటో చెప్పేసేయండి. మేడం, చెల్లి మీద మీకున్న ప్రేమ వాత్సల్యానికి టేకే బావ్. తప్పకుండా మీ చెల్లి మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఆమె తిరిగి వచ్చేంత వరకు
ఈ నిందితుడు ఈ ఇన్స్పెక్టర్ వీరభద్రం చెర నుంచి తిరిగి రాడు. అరెస్ట్ హిమ్. దర్శన్